హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ హనుబను యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఒక మంచి కథ చెప్పుకుందాం. తను నేను అనే స్టోరీ చెప్పుకుందాం. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. ఇక కథలోకి వెళ్దాం. నీకు ఇప్పుడేం కావాలి అన్యాయంగా అడిగాడు స్వరూప్. నేను ఇంకా కొన్నాళ్ళు కన్యగానే ఉండాలి దృఢంగా చెప్పింది తన్మయి. ఇంతటి అందాన్ని ఎదురుగా ఉంచుకొని ముడుచుకు కూర్చోవడం ఎలా? మనసులో అనుకుంటుంది బయటికే అనేశాడు స్వరూప్. అది మీ సమస్య తేల్చి చెప్పింది తన్మయి. సరే, లోపల అలజడిగా ఉన్న బయటికి ఒప్పుకున్నట్టుగా అన్నాడు స్వరూప్. పీజీ చేస్తూ విద్యార్థి జీవితాన్ని స్వేచ్ఛగా అనుభవించాలి మరో పేచీ పెట్టింది తన్మయి. స్వేచ్ఛగా అంటే అందులో మగ స్నేహితులు కూడా ఉంటారా? అనుమానం వ్యక్తం చేశాడు స్వరూప్. చెప్పలేను, భుజాలు ఎగరేసింది తన్మయి. కొన్నాళ్ళు కన్యగా ఉండడం వల్ల ఆమె అభిమతం కాబట్టి మగ స్నేహితులు ఉన్నా అనుమానించే పని లేదని. సరే, దానికి తలూపాడు స్వరూప్. నాది సాఫ్ట్వేర్ ఫీల్డ్ కాబట్టి ఆఫర్ వస్తే యూఎస్ వెళ్ళాలి తన్మయి అంటుండగా నాన్సెన్స్ ఒక్కసారి చిర్రెత్తుకొచ్చి కోప్పడిపోయాడు స్వరూప్. కాదని నా కెరీర్ అడ్డుకోవాలని చూస్తే అందాన్ని కాపాడుకోవడం కష్టం, కానీ పాడు చేసుకోవడం సులువు. తిని కూర్చొనో అది పూర్తిగా నా చేతిలో పని. బయటవారి జోక్యానికి లొంగనిది హెచ్చరింపుగా అన్నది తన్మయి. అతనికి భవిష్యత్తు అర్థమైంది. ఆమె కోరిన దాన్ని ఒప్పుకోవడం మించి అతడికి మరో దారి లేదు. అతడికి అందం కావాలి, ఆమెకి అందం కావాలి. అనుబంధం గూర్చిన ఆలోచన ఇద్దరిలో కొరవడమే ఈ అనర్థానికి కారణం. ఆమెను దాటి వెళ్ళలేడు, ఆమెను దాటి అడ్డుకోలేదు. నిస్సహాయుడైపోయాడు స్వరూప్. ఆమె ఇష్టాన్ని తెలుసుకోకుండా తన ఇష్టానికి ప్రవర్తించి తప్పు చేశాడని అనుకున్నాడు. శోభనం గదిలోంచి బాల్కనీ వైపు నడుస్తూ తన్మయితో పరిచయాన్ని గుర్తుకు చేసుకున్నాడు. ఆ అమ్మాయిని ఐమాక్స్ దగ్గర చూశాడు స్వరూప్. ఆ సినిమా చూసి సమంతాని గుర్తు చేసుకుంటుండగా సమంత తలపించే అందం అతడి కళ్ళకి తలుక్కున తగిలింది. ఆ అమ్మాయిని చూస్తుంటే కోకిల కూసినట్టు, ఆమని పూసినట్టు ఆహ్లాదంగా అనిపించింది. సరిగ్గా అలాంటి అమ్మాయి కోసమే అతడు కలలు కంటూ అన్వేషణ సాగిస్తున్నాడు. కలలు కనడం అతడి ప్రవృత్తి. ఆ కలల్ని కళగా మలచి సొమ్ము చేసుకోవడం అతడి వృత్తి. అతడు యాడ్ ఫిల్మ్ మేకర్. పరిచయస్తులు కొందరు కలల బేహారీ అనడం పరిపాటి. అయితే అలాంటి అమ్మాయి కోసం కంటున్న కల మాత్రం పెళ్లి కోసం. అప్పటికి అతడి కోసం అమ్మాయిల్ని చూడడంలో ఇంట్లో వాళ్ళు శతకం దాటి అతడితో అర్ధశతకం కొట్టారు. ఎక్కడా స్థిరపడలేకపోయాడు. ఎంతో వెతికిన మీదట ఇంత సారూప్యంతో అతడి కలల రాణి కళ్ళ ముందు ప్రత్యక్షమైంది. ఆ సౌకర్యాన్ని వదులుకోకూడదు అనుకున్నాడు. ఆ అమ్మాయితో వచ్చినట్టుంది. వాళ్ళంతా నిష్క్రమణ ద్వారం దాటి వెళ్ళబోతుండగా వడివడిగా అడుగులేశారు. 2-3 అమ్మాయిలు వాహనాల కోసం నడవగా మరో 2 అమ్మాయిలతో వసారా దగ్గర నిలబడి నిరీక్షణ ఏర్పాటు చేసింది ఆ అమ్మాయి. క్షమించాలి, దగ్గరికెళ్ళి పలకరించాడు. అమ్మాయిలు 3 అతడి వైపు చూశారు. పరిచయం లేని మొహం అనిపించి బ్రుకుటి ముడిచారు. మీ ఇంటి చిరునామా లేదా మీ నాన్నగారి మొబైల్ నంబర్ ఇస్తారా? తన కలల రాణిని ఉద్దేశించాడు. ఆ మాట ఊహించని ఆ రాణితో పాటు మిగిలిన 2 బెత్తరుపోయి ఒకరినొకరు చూసుకున్నారు. ఇదేం కాలేజీ ఎగ్గొట్టి రాలేదు, ఇంట్లో చెప్పే వచ్చింది. ఈ విషయం మోద్దాం అనుకుంటే మోసపోతారు.
వాళ్ళలో ఓ గడుగ్గాయి ఎద్దేవా చేసింది. అయ్యయ్యో, అందుకు కాదు, పనుంది గాబరా పడ్డాడు స్వరూప్. ఇది కాలేజీకి వచ్చిపోయే తరిమిళ దారి కాసి బీటు కొడతారా అని అడిగింది గడుగ్గాయి. మరీ రోమియోలా అనిపిస్తున్నానా నవ్వాడు స్వరూప్. అంత లేదులేండి, ఇంటికెళ్ళి సెంటు పూసేలా ఉన్నారు. పక్కన మరో అమ్మాయి ఉంది. మరో అమ్మాయి అంది. సెంట్ ఏంటంటే అర్థం కాక అడిగాడు స్వరూప్. సెంట్ అంటే వాళ్ళ చెల్లినో తమ్ముడినో మచ్చిక చేసుకొని వలపురాయబారాలు నడపబోతారని అంది మరో అమ్మాయి. మీరన్నట్టు రాయబారం కోసమే, కానీ వలపు రాయబారం కాదు అన్నాడు స్వరూప్. మరి పలుపు రాయబారమా అడిగింది గడుగ్గాయి. పలుపు రాయబారం ఏమిటి మళ్ళీ అర్థం కాడిక అడిగాడు స్వరూప్. అమ్మాయిలు అతడిని మోసం చేస్తున్నారని అర్థమైంది. సాయం కోసం తన కలల రాణి వైపు చూశాడు. ఆ సంభాషణకి ఆనందిస్తున్నట్టుంది. నవ్వు దాచుకుంటూ నిల్చుంది. దీని మెడలో పలుపుతాడు, అదే పసుపుతాడు కట్టి దొడ్లో అదే బెడ్లో కోలయ్యబోతారని అంటుండగా మిగిలిన అమ్మాయిలు వాహనాలతో వచ్చారు. ఆ ముగ్గురు వెనక ఈ ముగ్గురు ఎక్కి కూర్చున్నారు. పని చూసుకోండి వెళ్తూ వెక్కిరించింది గడుగ్గాయి. తన కలల రాణి ఎక్కి కూర్చున్న నలుపు తెలుపు స్కూటీ పెప్ నెంబర్ గుర్తు పెట్టుకున్నాడు స్వరూప్. లైట్ అయిపోమ్మా. ఆ నంబర్తో నమోదు చేయబడ్డ విలాసాన్ని అంతర్జాలంలో పట్టుకొని ఓ విల్లా ముందు కారు ఆపాడు స్వరూప్. లాన్లో కూర్చున్న ఓ పెద్ద మనిషి కనిపించి అటు నడిచాడు. ఆయన కూర్చోమన్నట్టు కుర్చీ చూపించి పనేమిటన్నట్టు చూశాడు. వచ్చిన విషయం విన్నవించి స్కూటీ వైపు చూపాడు స్వరూప్. పెద్దాయన ఒడిలో ఉన్న కుక్కపిల్లకి ఏదో చెప్పాడు. ఆ కుక్కపిల్ల ఇంట్లోకి వెళ్ళి ఓ ఆడపిల్లని వెంటేసుకుని వచ్చింది. ఆ పిల్ల దగ్గర తన జవరాలు తెలుసుకొని బయటపడ్డాడు స్వరూప్. తన్మయత్వంలో పడేసే తనువుకు తెగిన పేరు అనుకున్నాడు. 3 నెలల బిడ్డప్పుడే 3 ఏడుల వయసప్పటి రూపాన్ని ఊహించి యోగ్యమైన పేరు పెట్టిన కాబోయే మామగారు కాళ్లపై సాష్టాంగపడినా తప్పు లేదనిపించింది ఆ ఇంట్లో అడుగుపెడుతూ. మొదటిగా అదే చేశాడు. అలా కాళ్లపై పడ్డ స్వరూపుని చూసి కాబోయే మామగారు కలవరపడ్డాడు. ఆ కలవరపాటు అణుచుకుంటూ విషయం వాకబు చేయబోగా తన్మయి ఉపోద్ఘాతంగా అన్నాడు స్వరూప్. మా అమ్మాయే చెప్పాడు కాబోయే మామగారు. నే వచ్చిన విషయం విన్నవించుకుంటాను. విషయంలోకి వచ్చాడు స్వరూప్. అక్కర్లేదు, అమ్మాయిని ఇష్టపడుతున్నారు అంతేనా అడిగాడు కాబోయే మామగారు. అంతేనా అంటే కష్టపడుతున్నాను కూడా అన్నాడు స్వరూప్. కష్టపెడుతున్నారు కూడా నిష్ఠురంగా అన్నాడు కాబోయే మామగారు. అర్థం కాలేదు అన్నాడు స్వరూప్. ఎవరో ఏమిటో కులం గోత్రం మంచి చెడు తెలియకుండా అమ్మాయిని అన్యాక్రాంతం చేయడం అంటే ఆగాడు
కాబోయే మామగారు. అలా అనకండి, మీరు కన్యాదానం చేస్తే ఈ దీనుడి జీవితం ధన్యమవుతుంది వేడుకోలుగా అన్నాడు స్వరూప్. నేను నా కుటుంబం అన్యాయం అయిపోతామే అభ్యంతరం చెప్పాడు కాబోయే మామగారు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. మిగతా స్టోరీ రేపు చెప్పుకుందాం. మీకు ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. థ్యాంక్ యూ.